వీరందరి యొక్క మాటల్లో నాకు అర్థమైంది, ఇందిరమ్మ గ్రామం అంటే అన్ని రకాలుగా గ్రామంలో కావలసిన ప్రతి అవసరం కూడా తీరిపోతుందని చెప్పి భావిస్తున్నారు. ఆ విధంగా కాదు అనే విషయాన్ని మనం చేస్తున్నా సవినయంగా. గ్రామానికి సంబంధించిన ప్రతి అవసరము తీరదు దీనివల్ల. కనీస అవసరాలు కొన్ని లెక్కగట్టి ఆ కొన్ని అవసరాలు తీర్చే బాధ్యత ఈ ఇందిరమ్మ గ్రామాల ద్వారా పెట్టుకుంది ప్రభుత్వం. నిజంగానే ఇప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చి మనకు 1947వ సంవత్సరంలో స్వాతంత్రం వస్తే ఇవాళ 2006వ సంవత్సరంలో ఉన్నాం. మరో 7.5 దానికి 50 సంవత్సరాలు అయితే స్వాతంత్రం వచ్చి, ఇప్పటికీ 60 సంవత్సరాలు అయితే స్వాతంత్రం వచ్చి ఇప్పటికి 58.5 సంవత్సరం అయింది. ఇప్పటికీ కూడా కనీస అవసరాలు తీరని పరిస్థితులు చాలా మందికి ఉన్నాయి. ఉదాహరణకు ఈ గ్రామంలోనే 370 కుటుంబాలకు ఇల్లు లేని పరిస్థితి ఉంది. మొత్తం 1070 కుటుంబాలు గ్రామంలో ఉంటే ఇందులో 370 కుటుంబాలకు ఇల్లు లేని పరిస్థితి ఉందంటే 135% జనాభాకు ఇల్లు లేని పరిస్థితి ఉంది. ప్రతి ఇంటికి ఒక లెట్రిన్, ప్రతి ఇంటికి కరెంటు ఇవ్వటంతో పాటు అర్హులైన పెన్షన్లు పొందవలసిన వారికి వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, వితంతువులు కానీ, చేనేత కార్మికులు కానీ అర్హులైన ఈ 4 వర్గాల వారికి పెన్షన్లు ఇవ్వటం మరింత ప్రధానమైన కార్యక్రమంగా జరగబోతుంది. మీ గ్రామాన్ని తీసుకోండి, 135% ఇల్లు లేని పరిస్థితి ఉంది. నా సోదరుడు మాట్లాడుతున్నాడు, కొంతమందికి మట్టి విద్యలు ఉన్నాయి, ఆ మట్టి విద్యలు వర్షాలు వచ్చినప్పుడు కారిపోతూ ఉంటాయి. ఆ కారుతున్నప్పుడు చాలా ఇబ్బంది పడతాం, ఇంట్లోకి వచ్చిన నీటిని మళ్ళీ బకెట్లతో బయటికి తోడుకోవాల్సి వస్తుంది అని చెప్పన్నారు. కానీ ఒక్కటి గమనించండి, బలహీన వర్గాలకు సంబంధించిన గృహాలు నిర్మించే కార్యక్రమం ఇందిరమ్మ గ్రామంలో వచ్చే వ్యవహారం. పెద్ద పెద్ద ఇల్లున్న వాళ్లకు ఇళ్ల పైన కప్పు కారితే అటువంటి ఇళ్ళన్నీ కూడా ఇందిరమ్మ కార్యక్రమంలో కొత్తగా ఇల్లు కట్టించే కార్యక్రమం చాలా చిన్నవిగా ఉంటాయి. కేవలం 25,000 రూపాయలతో మొత్తం ఇల్లు వస్తుంది. ఒకే రూములో మొత్తం సంసారం గడపవలసి వస్తుంది. అటువంటి ఇళ్లలో నివసించగలిగిన వాళ్ళకే ఈ ఇందిరమ్మ గ్రామాలకు సంబంధించిన ఇల్లు నిర్మించే కార్యక్రమం జరుగుతుంది. ఈ లెక్కన మీరు తయారు చేసిన లిస్టులలో ఇల్లు లేని వాళ్లకు ఇంకా పూర్తిగా గుర్తించబడలేదు, వారిని కూడా గుర్తించబడండి అని చెప్పి సాంబయ్య గారంటే చాలా ఎక్కువగా ఇచ్చారు. కొన్ని చోట్ల ఇద్దరిద్దరు కూడా ఇచ్చారు. కొన్ని చోట్ల రేషన్ కార్డు కావాలని చెప్పి భార్య పేరుతో భర్త పేరుతో కూడా ఇచ్చారు. ఇది సరిగ్గా చేయవలసిన అవసరం ఉంటుంది, లేకపోతే ఎవరు అనేది గుర్తించండి. ఇవాళ ఈ గ్రామంలో 370 మంది కుటుంబాలకు 370 కుటుంబాలకు ఇల్లు లేవు అని చెప్పి మేము లిస్ట్ తయారు చేసి ప్రచురించిన కార్యక్రమం జరిగింది. స్కూల్లోనూ పంచాయతీ బోర్డు ఆఫీసులోనూ లిస్టు ఉంది. ఆ లిస్టు గ్రామంలో ప్రతి ఒక్కరిని కూడా చదవమని కోరుతున్నాం. అర్హులైన వాళ్లకు ఏ ఒక్కరికైనా మిగిలిపోతే నాకు అర్హత ఉంది, నాకు ఇల్లు కావాల్సిన అవసరం ఉంది, ఈ లిస్టులో లేదు అని చెప్పి ఫిర్యాదు చేయండి. గ్రామంలో మీ విలేజ్ సెక్రటరీ ఉంటాడో విలేజ్ సెక్రటరీ దగ్గర ఫిర్యాదు నమోదు చేసుకోండి. అట్లాగే ఏ ఒక్కరికైనా ఇల్లు ఉన్న వాళ్లకు ఇదేదో గవర్నమెంట్ ఉచితంగా ఇస్తోంది ఇల్లు, నాకు ఒక ఇల్లు ఆల్రెడీ ఉంది, నా ఇంటి పక్కన చిన్న స్థలం ఉంది, ఆ స్థలంలో గవర్నమెంట్ ఇచ్చే మరొక్క 25,000 రూపాయలతో చిన్న రూమ్ నిర్మించుకుందామని ఏ ఒక్కరు ప్రయత్నం చేసినా
ఇది తప్పు అనే విషయాన్ని మనం చేస్తున్నాం. ఆ విధంగా జరగకూడదు. ఇల్లు ఉన్నవాళ్ళు ఏ ఒక్కరైనా ఆ విధమైన ఆలోచనతో నాకు ఇల్లు లేదు అని చెప్పి రాపించుకొని ఉంటే దయచేసి గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా అటువంటి విషయాన్ని బయటపెట్టండి. ఈ ఉద్దేశం ఏమిటి అంటే ఇంతకుముందు చూశారు చాలా చోట్ల. ఈ గ్రామానికే గడిచిన 55 సంవత్సరాల్లో అక్కడ ఇక్కడ మీద వాళ్లకు ఒక సంవత్సరం 10 కానీ 20 కానీ 30 కానీ ఇల్లు వచ్చి ఉండవచ్చు. కానీ ఎంతకాలం ఏ విధంగా ఇల్లు ఇచ్చుకుంటూ పోయినా సమస్య చిరనిదిగా ఉంది. ఎల్లకాలం ఇదే విధంగా ఇల్లు లేవు అనే వాళ్ళ సంఖ్య ఏమాత్రం తగ్గటం లేదు. ఒక్కసారైనా శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం పలుకుదామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఎంతమందికి అయితే గ్రామంలో ఇల్లు లేకుండా ఉన్నారో వారందరికీ కూడా ఒకే సంవత్సరంలో ఇల్లు నిర్మించే కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఏ కొంచెం తప్పులు జరిగినా కూడా అది అందరికీ నష్టం వస్తుంది. నిజంగా అర్హత గల వాళ్ళకు చాలా మందికి ఇల్లు లేకుండా పోతాయి. ఆ విధంగా కాకుండా మొత్తం రాష్ట్రంలో ఈ సంవత్సరం ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా 3% జనాభా ఉన్న గ్రామాలు పట్టణాల్లో కూడా ఇల్లు నిర్మించే కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు దయచేసి పూర్తిగా ఇందులో పాల్గొనవలసిన అవసరం ఉంటుంది. తప్పులు ఎక్కడ జరిగినా కూడా ఈ గ్రామ సభల్లో చెప్పవలసిన అవసరం ఉంటుంది, ఫిర్యాదులు ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. అర్హులైన వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా సాధించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని సక్రమంగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. ఇల్లు నిర్మించే కార్యక్రమం, పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం అత్యంత ప్రధానమైన కార్యక్రమంగా ఇందిరమ్మ గ్రామాల్లో ఉంటుంది. దాంతోపాటు మంచినీటి సమస్య, మీ గ్రామానికి మంచినీటి స్కీమ్ కావాలని అడుగుతున్నారు. దాదాపు 80 లక్షల రూపాయలు అవుతుందంటున్నారు. మంచినీటి సమస్యను తీర్చే విషయంలో ప్రతి విధంగా ప్రయత్నం చేస్తాం. గ్రామంలో శాశ్వతమైన పరిష్కారం ఇందిరమ్మ గ్రామం అయిన తర్వాత మంచినీటి సమస్యకు శాశ్వతమైన పరిష్కారం ఇస్తాం. తప్పకుండా మీ గ్రామానికి సంబంధించిన మంచినీటి సమస్య పూర్తిగా సాధిస్తామనే విషయాన్ని మనం చూస్తున్నాం. అంతేకాదు గ్రామంలో ప్రతి ఇంటికి లెటర్నిచ్చే కార్యక్రమాన్ని చేస్తాం. ఆలోచించండి, చాలా మంది ఇళ్లలో లెటర్లు లేవు. ఈ గ్రామంలోనే 1070 కుటుంబాలకు గాను 610 కుటుంబాలకు లెటర్లు లేవు. అందులో 370 మందికి ఇల్లు కూడా లేవనుకోండి. ఇల్లు ఉన్న వాళ్ళలో కూడా దాదాపు 240 మందికి లెటర్లు లేవు. వీరందరికీ కూడా లెటర్లు నిర్మించే కార్యక్రమం ఇందులో జరుగుతుందనే విషయాన్ని మనం తెలుస్తున్నాం. ఇల్లు నిర్మించిన వాళ్లకు 25,000 రూపాయలు ఇల్లు అవుతే 3,000 రూపాయలు లెటర్కి అయితే మొత్తం 28,000 రూపాయల్లో 12,000 రూపాయలతో సబ్సిడీ ఉంటుంది. మిగిలిన రుణంగా ఉంటుంది. ఆ రుణం ప్రతి నెల 200 రూపాయలు చెల్లిస్తూ ఒక 6-7 సంవత్సరాలు చెల్లిస్తే 120 అన్న అక్కడ ఇన్స్టాల్మెంట్ 120 ఇన్స్టాల్మెంట్ చొప్పున పర్ మంత్ ఎంత 220 రూపాయలు చొప్పున మీరు 120 మాసాలు చెల్లించవలసి వస్తుంది. ఆ విధంగా చెల్లించే కార్యక్రమం తప్పనిసరిగా జరగాలి. మీరు చెల్లించలేకపోతే చాలా మంది ఇతరులకు మళ్ళీ ఇల్లు వచ్చే కార్యక్రమాలు జరగవు మిగిలిన గ్రామాల్లో. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని కూడా ఏమాత్రం తక్కువ లేకుండా చేయవలసిన అవసరం ఉంటుంది. కరెంటు కావాలి ప్రతి ఇంటికి అంటున్నాం, కానీ ఆ కరెంటుకు 125 రూపాయలు ఫీజు చెల్లించవలసి వస్తుంది. 125 రూపాయలు ఫీజు చెల్లిస్తే మీకు కరెంట్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఆ కరెంటుకు కూడా ఒక్క ఫ్యాను 2 బల్బులు ఇంట్లో ఉన్నా 15 యూనిట్ల వరకు మీరు కరెంటు వాడుకున్నా నెలకు 30 రూపాయలు కట్టవలసి వస్తుంది. లేకపోతే 2 మాసాలకు 60 రూపాయలు ఫీజు చెల్లించవలసి వస్తుంది, ఛార్జీలు చెల్లించవలసి వస్తుంది. ఇంతకుముందు అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 15 యూనిట్ల వరకు వాడుకునే వాళ్లకు నెలకు 40 రూపాయలు ఛార్జీలు ఉంటే ఆ 40 రూపాయల 30 రూపాయలు చేసి చేయడం జరిగింది. ఈ విధంగా క్రమశిక్షణతో మీరు మెలిగినప్పుడు తక్కువ ఛార్జీలకే ఎక్కువ సదుపాయాలు వచ్చేదానికి ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు గ్రామంలో మురుగునీటి వ్యవస్థను సక్రమంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాం. మురుగునీటి వ్యవస్థ ప్రతి గ్రామంలోనూ చూస్తూనే ఉన్నాం.
చాలా చోట్ల మురుగునీరు ఊరి బయటికి ఎంతో పోకుండా ఎక్కడ పడితే అక్కడ నిలబడిపోయి చాలా చోట్ల గ్రామాల్లో చూస్తాం, ఒక డ్రైనేజ్ అంటే ఇక్కడ నుంచి అంత దూరం పోతుంది, అక్కడ ఆగిపోతుంది, అక్కడ పెద్ద గుంట ఏర్పడి అక్కడ పందులు కానీ ఈగలు కానీ ఉండే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ విధంగా కాకుండా మురుగునీటి వ్యవస్థ శాశ్వతంగా పరిష్కారం చేసే కార్యక్రమాన్ని ఇందులో భాగంగా చేస్తాం. దీంతో ఇంతేకాకుండా స్కూళ్లకు, ప్రాథమిక స్కూళ్లకు సంబంధించిన కనీస అవసరాలు ఏమైనా తక్కువ ఉంటే, మీరేమో జిల్లా పరిషత్ స్కూల్ నుంచి ప్రతి 1000 మందికి 1000 మంది జనాభాకు ఒక అంగన్వాడీ సెంటర్ ఉండాలి. అందులో ఏమైనా తక్కువ ఉంటే ఆ కార్యక్రమాన్ని, అంగన్వాడీ టీచర్లు తక్కువ ఉంటే వారిని, స్కూళ్ళలో టీచర్లు తక్కువ ఉంటే వీరిని, అట్లాగే మీ గ్రామంలో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ లేదనుకుంటా సబ్ సెంటర్ ఏదైనా ఉంటుంది. ఆ సబ్ సెంటర్ ఉంటే ఆ జనాభాను బట్టి ఆ సబ్ సెంటర్కి ఏమైనా ఆయా కానీ మిడ్వైఫ్ కానీ తక్కువ ఉంటే వారిని ఇచ్చే కార్యక్రమాన్ని, ఆ సబ్ సెంటర్కి ఏమైనా బిల్డింగ్ తక్కువ ఉంటే ఆ బిల్డింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ మేరకు మట్టుకే మనం ఐడెంటిఫై చేశాం. వీటితో పాటు గ్రామంలో కనీసం అన్ని ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏంటి అంటే, మేము మిమ్మల్ని కోరుతున్నది గ్రామంలో మరి ముఖ్యంగా డ్వాక్రా మహిళలు బాగా ఎక్కువగా అందరికీ విషయాలు చెప్పండి. ప్రతి మహిళ తన పిల్లలను స్కూలుకు పంపించే కార్యక్రమం తప్పనిసరిగా చేయాలని కోరుతున్నాం. పిల్లలు చదువు నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. చదువు నేర్చుకుంటే చాలా సమస్యలు తీరిపోతాయి. పిల్లలను చదువు నేర్పించే కార్యక్రమంతో పాటు కనీస వైద్య అవసరాలు తీర్పించే కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు మరింత కృషి చేయవలసిన అవసరం ఉంది. మహిళల్లో ఏ ఒక్కరూ కూడా వారి ఇళ్లలో ప్రసవం చేసుకునే కార్యక్రమాలు జరగకూడదు. మహిళల్లో ప్రతి ఒక్కరు కూడా ఆసుపత్రులకు వెళ్ళాలి. ప్రసవాలకు, కాన్పులకు ఆసుపత్రులకు వెళ్తే పిల్లలు చచ్చిపోయే ప్రమాదాలు చాలా తగ్గిపోతాయి. పుట్టిన పిల్లలు చచ్చిపోయే ప్రమాదాలు చాలా తగ్గిపోతాయి. పెద్దల తల్లుల యొక్క ఆరోగ్యాలు కూడా చాలా బాగుంటాయి. ప్రసవానికి సంబంధించి ఆసుపత్రులకు వెళ్తే 1000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ప్రసవానికి వెళ్ళినప్పుడు అక్కలకు చెల్లెళ్లకు చాలా ఇబ్బందులు వస్తాయి, వారి ఆర్థికమైన ఇబ్బందులు కూడా ఉంటాయి. కాబట్టి 1000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మేము చేస్తున్నాం. ఇవన్నీ కూడా దయచేసి దృష్టిలో పెట్టుకోండి. మీరైతే గ్రామంలో ఎయిడ్స్ గురించి కూడా చెప్పండి దయచేసి. ఎయిడ్స్ రావటం వల్ల వచ్చే కష్టాల గురించి చెప్పి, ఎయిడ్స్ రాకుండా చేసుకోవాల్సిన బాధ్యత ఏ విధంగా చేసుకోవాలనే విషయాల్లో కూడా మీరు ప్రతి ఒక్కరికి కూడా చెప్పవలసిన అవసరం ఉంది. ఇవన్నీ చేసుకునే కార్యక్రమం ఇందిరమ్మ గ్రామాలకు సంబంధించిన కనీస కార్యక్రమం. గ్రామంలో సిమెంట్ రోడ్లు అడిగారు. సిమెంట్ రోడ్లు ఇందిరమ్మ కార్యక్రమంలో భాగం కాదు అనే విషయాన్ని మనం చేస్తున్నాం. మేము ఏమైతే చేయగలుగుతామో అవే చెప్తున్నాం. సిమెంట్ రోడ్లు వేసే కార్యక్రమాన్ని మీ పంచాయతీ సర్పంచ్ గారో లేకపోతే మీరు మీ పంచాయతీలో పన్నుల ద్వారా ఏదైనా డబ్బు మిగులుతేనో ఆ విధంగా మీరు చేసుకోండి, చాలా సంతోషిస్తారు. కానీ ఇందిరమ్మ కార్యక్రమంలో సిమెంట్ రోడ్లు వేసే కార్యక్రమం లేదు అని చెప్పి మనం చేస్తున్నాం. ఏమేమైతే చేయగలుగుతున్నాం అనే విషయాన్ని పూర్తిగా విశదంగా చెబుతున్నాం. ఈ విషయాల వల్ల కనీస అవసరాలు తీరాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఈ కార్యక్రమం మొత్తం గ్రామంలో ప్రతి ఒక్కటి కూడా చేయగలుగుతామని అంటాం. మీ గ్రామంలో మరొక ప్రధానమైన సమస్య అడిగారు, కాలువకు సంబంధించిన ఆధునీకరణ చేసే కార్యక్రమానికి ఏమని అడుగుతున్నారు. కాలువకు సంబంధించిన ఆధునీకరణ, మొత్తం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన ఆధునీకరణ చేసే కార్యక్రమం ప్రపంచ బ్యాంకు నుంచి డబ్బు అడుగుతున్నాం. దాదాపు 3000 కోట్ల రూపాయలు అడుగుతున్నాం. ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరమైనా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టగలుగుతామని అనుకుంటున్నాం. నాకు తెలుసు నాగార్జున సాగర్ లో నీళ్లు బాగా పుష్కలంగా నీళ్లు ఈ సంవత్సరం కూడా టైలెంట్స్ వరకు చిట్ట చివరి ప్రాంతాల వరకు ప్రతి ఎకరాకు చేరటంలా. దీనికి ఒకే ఒక్క పరిష్కారం ఉంది. మొత్తం నాగార్జున సాగర్ కాలువల యొక్క సిస్టమ్నే ఆధునీకరణ చేయాలి, సిమెంట్ లైనింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగా వచ్చే సంవత్సరం ఆ కార్యక్రమం చేస్తాం. కానీ కాలువకు సంబంధించిన ఆధునీకరణ ఇందిరమ్మ కార్యక్రమంలో భాగం కాదు అనే విషయాన్ని మనం చేస్తున్నాం. ఇందిరమ్మ కార్యక్రమంలో ఇదే చేయగలుగుతున్నాం అనే విషయాన్ని మనం చేస్తూ హాస్టల్ గురించి కూడా అడిగారు. హాస్టల్ కూడా ఇందిరమ్మ కార్యక్రమంలో భాగం కాదు. కానీ కనీసం ప్రాథమిక విద్యను నేర్పించే కార్యక్రమం ఇందిరమ్మ కార్యక్రమంలో భాగం. సంబంధించిన ఏదైనా అవసరాలు తక్కువ ఉంటే ఆ కార్యక్రమాన్ని చేసేది ఇందిరమ్మ కార్యక్రమంలో భాగం. కాబట్టి మీరందరూ దయచేసి ఆలోచన చేయవలసిన అవసరం ఏంటి అంటే,
ఇందిరమ్మ కార్యక్రమంలో చేయగలిగిన 1, 2, 3, 4, 5, 6, 7, 8 అని ఈ 8 అంశాల్లో ఉంటాయి. ఇల్లు, ప్రతి ఇంటికి కరెంటు, ప్రతి ఇంటికి లెట్రిను, గ్రామంలో మంచినీటి వ్యవస్థను పూర్తిగా ఏర్పాటు చేసుకోవడము, మురుగునీటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడము, స్కూలుకు సంబంధించిన ప్రాథమిక అవసరాలు తీర్చడము, అంగన్వాడీ సెంటర్కు సంబంధించిన అవసరాలు తీర్చడము, వైద్యానికి సంబంధించిన కనీస అవసరాలు తీర్చడము, పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం జరగటము, ఈ 8, 9 అంశాల మట్టుకే ఉంటాయి. వీటితో పాటు మొత్తం అన్ని గ్రామాల్లో కూడా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇవి ఇందిరమ్మకు సంబంధించిన కనీస అవసరాలన్న విషయాన్ని మనం చేస్తూ, హౌస్ సైట్స్ అన్నది మళ్ళీ ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇస్తున్నాం. ఇళ్ల స్థలాలుండి ఇల్లు కట్టుకోని వాళ్ళకు ఇల్లు కట్టిస్తాం, ఇళ్ల స్థలం లేని వాళ్లకు ఇళ్ల స్థలం కూడా ఇచ్చి ఇల్లు కట్టిస్తాం. కాబట్టి అది సమస్య కానే కాదు. ఇవన్నీ కూడా కనీసం ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం అనే విషయాన్ని మనం చేస్తూ, డ్వాక్రా మహిళలు అన్ని విధాలుగా అభివృద్ధి పనుల్లో పోతున్నారు. మీ గ్రామంలో మంచి రైతాంగం ఉంది, బాగా మంచి పంటలు పండిస్తున్నారు, రకరకాలైన కూరగాయలు పండిస్తున్నారు. ఇంతగా అభివృద్ధి చెందిన గ్రామం అని చెప్పి అనుకున్నా కూడా గ్రామంలో ఇప్పటికీ కూడా 350 మంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ఇటువంటి కనీస అవసరాలు తీర్చే కార్యక్రమం ఇందిరమ్మ కార్యక్రమం అని మీలో అవేర్నెస్ బాగా పెరగాలి, మీలో దీని గురించి ఆలోచన బాగా పెరగాలి. ఈ కార్యక్రమం ద్వారా కనీసం ఈ 7-8 అవసరాలకు ఈ గ్రామంలో పూర్తి స్థాయిలో పరిష్కారం కావాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇదనే విషయాన్ని మనం చేస్తూ, ఈ కార్యక్రమాన్ని పూర్తిగా వేగవంతంగా ఏ ఒక్క చోట కూడా పొరపాటు జరగనివ్వకుండా వాడుకోండి. దీనివల్ల మీరు అన్ని రకాలుగా మేలు పొందాలనే విషయాన్ని మరొకసారి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.